అసలు ఏమైంది మామ? చనిపోయిందిరా. తను నాకు రేపటి నుంచి మెసేజ్ చేస్తూ ఉంటుంది. ప్రేమ అంటే ఇంతేనా? ఇన్ని మెసేజ్లా? ఇవాళ మెసేజ్లు చాలా రొమాంటిక్గా ఉన్నాయి. ఓహో, ఇవాళ ఏంటో మరి తనకి చాలా చాలా గుర్తొస్తున్నానేమో. అలా ఇంత బాగా మాట్లాడుతున్నావు, డైలీ ఇలా నాతో మాట్లాడచ్చు కదా. నీ సొమ్ము ఏమైనా తింటున్నానా? డైలీ మాట్లాడచ్చు కదా నాతో. ఎలా ఉన్నావేంటి? అసలు బాగున్నావా? నీ వల్ల బాగానే ఉన్నాలే, నువ్వెలా ఉన్నావు? అప్పుడప్పుడు కాల్ చేయకపోయినా పర్లేదు, కనీసం మెసేజ్ అయినా చెయ్యి. నీ మెసేజ్ లేకుంటే అసలు నేను ఏమైపోవాలి? మా ప్రాబ్లమ్స్ మాకు ఉంటాయి, కొంచెం అర్థం చేసుకోవాలి కదారా. సరే తీ మరి, మెసేజ్ చేస్తుంది. ఓకే బాయ్ మరి. ప్రేమ అంటే ఇంతేనా? వారం అవుతుందిరా, నో కాల్స్ నో మెసేజ్. ఒక్క మెసేజ్ అయినా చేయొచ్చు కదా తను. ఎంతైనా తన అమ్మాయి కదరా, తన ప్రాబ్లమ్స్ తనకుంటే మనమే అర్థం చేసుకోవాలి. ఇన్ని డేసారా? తనను అర్థం చేసుకోవడానికి ట్రై చేయరా ఫస్ట్. ఇంతకాలం వెయిట్ చేసావు, ఇంకా కొంతకాలం ఆగరా, అది ఏమవుతుంది? తన మెసేజ్ వస్తుందేమో అన్న చిన్న ఆశ నన్ను ఇంకా బతికిస్తుంది. హలో, ఏమైంది అసలు? తన నుంచి అసలు మెసేజ్ రావట్లేదు. అరే మామ, తనకి ఇంట్లో మ్యారేజ్ ఫిక్స్ చేశారా, అది తట్టుకోలేక తను సూసైడ్ చేసుకుంది. తను లేదనే మాట కూడా నా వల్ల కావట్లేదు మామ. పర్లేదమ్మా, ఏమనుకోవు. తను నీ నుండి దూరం అయింది, కానీ నీ మనసులో నుండి, నీ జ్ఞాపకాల నుండి దూరం కాలేదు కదా. వాడు చెప్పింది నిజమే, తను ఎప్పుడు నా హృదయంలోనే ఉంటుంది. మనసు సమయము గడిచేనా నేడు, అటు ఇటు ఎటు అంటూ వెతికిన కనులు దొరకని జత కోసం చూపులువా.